విజయ తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరంటే ఒక నమ్మకం. అయితే దశాబ్దాలుగా సంపాదించుకున్న ఆ నమ్మకాన్ని, నాణ్యతను గత జగన్ ప్రభుత్వం ప్రైవేట్ శక్తులకు పణంగా పెట్టింది. ఒక ప్రభుత్వ బ్రాండ్ను సొంత లాభం కోసం తాకట్టు పెట్టడం చరిత్రలోనే ఎరుగని వింత. ఈ భారీ లీజు కుంభకోణాన్ని తెలంగాణ విద్యా డైరీ చైర్మన్, కాంగ్రెస్ నేత గుత్తా అమిత్ రెడ్డి ఆధారాలతో సహా బయటపెట్టారు. సాధారణంగా ప్రభుత్వాలు నష్టాల్లో ఉన్న సంస్థలను లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాయి. కానీ ఏపీలో అందుకు భిన్నంగా అత్యంత ప్రజాదరణ పొందిన విజయ బ్రాండ్ నేమును మేఘనా ఫుడ్స్ అనే ప్రైవేట్ సంస్థకు లీజు పేరుతో జగన్ ప్రభుత్వం దారాదత్తం చేసింది. అసలు బ్రాండ్ విలువను పెంచాల్సింది పోయి ప్రైవేటు వ్యక్తులు ఆ పేరును వాడుకొని కోట్లు గడించేలా వెసులుబాటు కల్పించారు ఆనాటి పెద్దలు. ఈ సంస్థ వెనుక అప్పటి అధికార పార్టీకి చెందిన బడా నేతల హస్తం ఉందన్నది బహిరంగ రహస్యం. ప్రభుత్వ ముసుగులో జరిగిన ప్రైవేట్ దోపిడీకి ఇదో క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ లీజు వెనుక ఉన్న అసలు ప్రమాదం కల్తీ. విజయ పేరు ఉంటే చాలు ప్రజలు కళ్ళు మూసుకొని కొంటారనే నమ్మకాన్ని ఆసరాగా చేసుకొని ఎలాంటి నాణ్యతా పరీక్షలు లేకుండానే మార్కెట్లోకి సరుకును వదిలారు. తాగే పాల నుంచి ప్రతి ఇంట్లో వాడే నెయ్యి వరకు కల్తీ కూరల్లో చిక్కుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యా డైరీని పునర్వైభవం వైపు నడిపిస్తూ కోట్లాది రూపాయల పెట్టుబడులు పెడుతోంది. అయితే ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల విజయ అనే బ్రాండ్ ప్రతిష్టకి మచ్చ వస్తుంది. రెండు రాష్ట్రాల్లోని ప్రజలు విజయను ఒక్కటే అనుకుంటారు. ఏపీలో జరిగిన ఈ అక్రమ లీజు వల్ల అక్కడి నాసి రకం ఉత్పత్తుల ప్రభావం తెలంగాణ డైరీపై, ఇక్కడ పాడి రైతులపై కూడా పడుతుందని గుత్తా అమిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల నమ్మకాన్ని అమ్మేసి ఆరోగ్యాన్ని పరంగా పెట్టిన ఈ లీజు కుంభకోణంపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అప్పుడే విజయ బ్రాండ్కు మళ్లీ పూర్వ వైభవం, ప్రజల్లో నమ్మకం తిరిగి వస్తాయి.